శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. అష్టావక్ర గీత 2వ శ్లోకము ఆత్మజ్ఞాన గీతగానే అన్నింటినీ భావించుకోండి. మనం ఏం చెప్పుకున్నా కూడా మనం ఆత్మస్వరూపులము. ఆత్మస్వరూపులం అంటే అది ఒక పేరు, ఆత్మ అని పేరు పెట్టబడింది. శక్తి స్వరూపులము. శక్తి స్వరూపులము అంటే ఏంటి? ఏమి లేదు, నశించని వారము. మన శరీరము మాత్రమే మార్పులకు లోనే కొంతకాలమునకు నశిస్తుంది. అలానే శరీరం మనం కాదంటే శరీరం మనమే, మనసు మనమే, బుద్ధి మనమే, అహంకారం మనమే, ఇంద్రియాలు మనమే, అన్నీ అనుభవించవలసినదే. అన్నీ సృష్టి ఇచ్చిన ప్రకారము జీవించవలసినదే. ఎలా? సృష్టి జీవించమన్నట్లుగా, ధర్మముగా, మంచిగా అలా జీవించాలి. అలా జీవిస్తూ నేను నశించినటువంటి సృష్టి శక్తిని అని తెలుసుకోవాలి. ఆ సృష్టి శక్తికి పెట్టబడినటువంటి పేరు ఆత్మ. అది ఆధ్యాత్మికములో మహాత్ములు పెట్టారు. ఆత్మ అనే పేరు మీదే ఆధ్యాత్మికము అనే పదం తయారైంది. ఆత్మ గూర్చిన అధ్యయనము ఆధ్యాత్మికము. అంటే నా స్వీయమును నేను తెలుసుకునే ప్రయత్నం. నా స్వీయములో ఏముంది? శరీరం ఉంది, మనసు ఉంది, రెండూ ఉన్నాయి, బుద్ధి ఉంది, అహంకారం ఉంది. నేనన్నది అహంకారం. నేను ఈ శరీరమే, నేను అనే భావం మొదట అహం అండి, అహంకారము. నేనెవరు? ఈ శరీరాన్ని. నిజమే, అబద్ధం కాదు, కానీ అది కొంతకాలమే ఉంటుంది. నేను మనసును, అది నిజమే, శరీరం కంటే ఎక్కువ కాలం ఉంటుంది. మనసును కూడా నిర్మూలించుకోగలిగితే నేను మనసుకి శరీరమునకు ఆధారమైన ప్రాణశక్తిని. ఈ ప్రాణశక్తినే ఆత్మశక్తి అన్నాడు. ఆత్మ అని పేరు పెట్టారు. కాబట్టి నేను శరీరము కాదు అనేది ఏమి లేదు, ఈ ప్రపంచం అబద్ధం అనేది ఏమి లేదు. మొత్తం ఇదంతా నిజమే, కానీ కొంతకాలము మాత్రమే ఉండేటువంటి నిజము శరీరము, పదార్థములు. ఎంతకంటే ఎక్కువ కాలం ఉండేటువంటి నిజము మనసు. ఎంతకంటే అంటే శరీరము కంటే శక్తివంతమైనది అనే నిజము మనసు. అంతకంటే శాశ్వతమైనది, అంతకంటే శాశ్వత నశింపు లేని శక్తి ప్రాణశక్తి, ఆత్మశక్తి. మూడు నేనే. ప్రాణశక్తిలోనే మనసు ఉంది. ఆ ప్రాణశక్తి ఆత్మశక్తి. ప్రాణశక్తి ఆత్మశక్తి అనేటువంటి దాంట్లో ఉన్న మనసుతోనే, ఆ మనసులోనే శరీరం ఉంది. అన్నీ ఒక చోట ఉన్నాయి, ఒక దాంట్లోనే ఉన్నాయి. భిన్న భిన్నత్వం ఏమి లేదు. కానీ శరీరమునకు పరిధి ఉంది, మనసుకు పరిధి లేదు, ప్రాణశక్తికి పరిధి లేదు. అది అనంతము. కానీ మనసు అని ఎప్పుడైతే శరీర సంబంధిత విషయాలతో తయారైందో దానికి ఒక పరిధి ఏర్పడింది. ఏంటది పరిధి? నా జ్ఞాపకాలు, నా భావాలు. మనసును కూడా తీసేస్తే మనసులో ఏమున్నాయంటే ఏమి లేవు, నాకు సంబంధించిన విషయాలు ఉన్నాయంటే. ఆ విషయాలన్నీ తీసేస్తే అది ప్రాణశక్తి. దానికి పరిధి ఉందా? లేదు, అది అనంతము. అనంతము అన్నప్పుడు అది ఆత్మశక్తి. అందుకని ఇక్కడ దేన్ని వదిలేయవలసిన విషయము లేదు. దేంట్లో తప్పుదోవకి వెళ్తున్నామో దాన్ని వదిలేయాలి. అందుకని ఆధ్యాత్మికము అనేటువంటి చదువు చదువుకోవలసిన అవసరం వచ్చిందంటే నా గూర్చిన చదువు. మనం మామూలుగా ధన సంపాదన చదువులు, ప్రపంచంలో బ్రతకడానికి అవసరమైనటువంటి చదువులు, ప్రాపంచిక చదువులు చదువుకుంటున్నాం. కానీ నన్ను నేను తెలుసుకునే చదువు చదువుకోవట్ల. నేను శరీరం అన్న భావంతో, మనసు అన్న భావంతో జీవించుకుంటూ వెళ్ళిపోతున్నా. మళ్ళీ నేను మరణించి నేను ఉండను అనుకుంటున్నా. కాదు, ఇది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఇక్కడ మహిమలు ఉండవు, మాయలు ఉండవు, దేవుళ్ళు ఉండరు, మతాలు ఉండవు, మార్గాలు ఉండవు. చూడండి, మీకు ఇక్కడ వీటిల్లో ఎక్కడ ఎవరి పేర్లు కూడా రావు. మీకు మతం పేర్లు రావు, మార్గాల పేర్లు రావు, దేవుళ్ళ పేర్లు రావు. పోనీ నేను రాసిన గ్రంథాలా? కాదు. ఎప్పటిదో అష్టావక్ర మహాగీత ఇంచుమించుగా మహాభారత టైంలోది. మహాభారతంలో ఎక్కడో అష్టావక్ర మహాముని యొక్క పేరు వస్తుంది. ఆ కాలంలో అప్పటి గ్రంథాలు ఇవి, చాలా వెనకటి గ్రంథాలు. ఇప్పుడు అష్టావక్ర ఆత్మజ్ఞాన గీత అంటే నేను దేన్నైనా ఆత్మజ్ఞానం అనే మాట్లాడతాను. ఎందుకు అంటే అది జ్ఞానం అంటే చదువు, ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు.
అది చదువు అని మీకు తెలియాలని నా ఉద్దేశం. అంతే, అంతకంటే పేర్లు మార్చేయాలని నా ఉద్దేశం కానే కాదు అసలు. ఇక్కడ అష్టావక్రుడు అంటే చెప్పుకుందాం 8 వంకరలతో ఉన్నటువంటి ఆయన. ఆ 8 ఏంటి మనం చెప్పుకున్నాం, మనకి 8 మనలో ఉన్నాయి. ఆ 8 వంకరలు లేకుండా చూసుకోవాలి, సరిగ్గా నడుపుకోవాలి వాటిని. ఏంటి? పంచేంద్రియములు, మనసు, బుద్ధి, అహంకారం. ఈ 8టిని మనం తప్పు లేకుండా నడిపితే, ధర్మంగా చక్కగా నడిపితే డైరెక్ట్గా మనం అనంత ఆత్మజ్ఞానానికి వెళ్ళిపోతాం. వీటిని తప్పుగా ఎవరు నడుపుతారు అంటే ఈ 8టిని వంకరలుగా ఎవరు నడుపుతారు? అదే అష్ట వంకరలు. అష్టావక్ర మహాముని చెప్పిన ఆత్మజ్ఞానం ఏంటంటే అష్ట వంకరలు తిరగకుండా ఉండటానికి చెప్పారు. అది ఆయన శరీరము మనకు సింబాలిక్. అది మనలో ఉన్నటువంటి పంచేంద్రియముల ద్వారా విషయాలను గ్రహిస్తాం. గ్రహించిన విషయాలు మనసు అవుతుంది. మనం చేసేటువంటి పనులు బుద్ధి చెబుతుంది తప్పు రైట్ అని. మొత్తంగా నేననే అహంకారము దీనికి మూలమై ఉంటుంది. ఇది కరెక్ట్గా వెళ్ళిపోతే, మనసు, బుద్ధి, అహంకారము, పంచేంద్రియముల యొక్క తత్వములు కరెక్ట్గా వెళ్ళిపోతే, వంకరలు తిరగకుండా తప్పుదావ పట్టకుండా ఉంటే కరెక్ట్గా మన జీవితం ఆత్మజ్ఞానము, నేను అనంత ఆత్మతత్వమును అనే వరకు సాగిపోద్ది. మరి నేను శరీరాన్ని కాదా? శరీరానివే. 100 సంవత్సరాలు పూర్ణాయువు, నిండు 100 ఏళ్ళు హాయిగా బతుకు, సుఖంగా బతుకు. ఎవరు కాదన్నారు? చక్కగా బతుకు, అన్నీ అనుభవించు. మరి నేను మనసును కాదా? శరీరం నడవాలంటేనే మనసు ఉండాలండి. నీ అనుభవాలన్నీ అందులోనే ఉంటాయండి. మనసు అంటే ఏమీ లేదండి, శరీరంతో చేసిన విషయముల జ్ఞాపకముల సమూహము. అది గుర్తు చేస్తేనే కదా. కాబట్టి నువ్వు మనసువే. మనసు శరీరం ఎప్పుడు కలిసే ఉంటాయి, కలిసే పనిచేస్తాయి. చక్కగా అనుభవించు, ఆనందించు. కానీ శరీరము నశిస్తుందన్న సత్యాన్ని అంగీకరించు. నేను నశిస్తానని అనుకోకు. ఎందుకంటే మనసుకి ఆధారత ప్రాణశక్తి. ప్రాణశక్తిలో శరీరంతో చేసినవి గుర్తున్నాయి మనసుగా. ఆ ప్రాణశక్తి నేనని తెలుసుకుంటే అనంత ఆత్మశక్తి నేనని తెలిసిపోద్ది. మరి దాన్ని ప్రాణశక్తి అని ఎందుకన్నారు అంటే, నేను శరీరము అని నువ్వు భావించుకుంటున్నావు కనుక నాది చాలా పరిమిత భావన, పరిమిత శరీరము, నాకు భిన్నముగా విశాల ప్రపంచం ఉన్నది అని నువ్వు అనుకుంటున్నావు కనుక, నీలో ఉన్న శక్తి అని నువ్వు భావించుకుంటున్నావు కనుక నీకు అర్థమయ్యే విధంగా, అంటే ఆ అజ్ఞాన దశలో, మానవ దశలో, శరీర భావనలో ప్రాణిగా నిన్ను భావించుకుంటున్నావు కనుక, నీకు భిన్నమైన ప్రాణులు అనేకం ఉన్నాయని భావించుకుంటున్నావు కనుక నీలో ఉన్నటువంటి శక్తి అని చెప్పవలసి వచ్చింది. దాన్ని ప్రాణశక్తి అన్నారు. కానీ అది అనంత ఆత్మశక్తి. నువ్వు సత్యం తెలుసుకున్నాక తెలుస్తుంది ప్రాణశక్తి నీలో లేదు, నువ్వే అనంత ఆత్మశక్తిలో, అనంత సర్వవ్యాపక ప్రాణశక్తిలో దేహంతో ఉన్నావు అని తెలుసు. ఆ దేహం శిథిలమైన ప్రాణశక్తి అలాగే ఉంటుంది. ఆ ప్రాణశక్తిలో నీ మనోభావాలు ఉన్నాయి కాబట్టి మనసు అలాగే ఉంటుంది. ఆ మనసుని నువ్వు అలాగే ఉంచుకొని శరీర భావనలో ఉంటే మరలా జన్మలు తీసుకుంటావు. కాదు అని నువ్వు సత్యం తెలుసుకుని మనసును కూడా నువ్వు నిర్మూలించుకోగలిగితే, ఎందుకంటే మనసులో ఉన్నది మొత్తము దేహ భావనలకు సంబంధించినవే అని మనసును వదిలివేయగలిగితే నువ్వు అనంత ఆత్మశక్తిగా నిలబడిపోతావు. ఇది ఓన్లీ చదువు అంతే. నువ్వు ప్రాక్టీస్ చేసుకోవాలి, చదువుకోవాలి, ప్రాక్టీస్ చేసుకొని దాన్ని నువ్వు సాధనతో ఆ స్థితిని పొందాలి. చదువుకుంటేనే తెలుస్తుంది ఆ జ్ఞానం, చదువుకోకుండా ఎలా తెలుస్తుంది? అందుకని దాన్ని చదువుకొని తెలుసుకున్నటువంటి మహాత్ములు అనేక రీతులలో దాన్ని పాఠ్యాంశాలుగా, పాఠ్య గ్రంథాలుగా, జ్ఞాన గ్రంథాలుగా, ఆధ్యాత్మిక పాఠాలుగా మనకి చెప్పారు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది అష్టావక్ర ఆత్మజ్ఞాన గీత అనేటువంటి పాఠ్య గ్రంథము, ఆత్మజ్ఞాన గ్రంథము. ఇందులో మొదటి శ్లోకం చెప్పుకున్నాం. మొదటి శ్లోకంలో ఏం జరిగింది? జనక మహారాజు అష్టావక్ర మహామునిని ప్రశ్నేశారు. ఆయన అడిగారు, అది మనం చెప్పుకున్నాం. ఏమడిగారు? కథం జ్ఞానమవాప్నోతి, కథం ముక్తిర్భవిష్యతి, వైరాగ్యంచ కథం ప్రాప్తమే తద్బ్రూహి మమ ప్రభో. జ్ఞానం ఎలా వస్తుంది, ముక్తి ఎలా లభిస్తుంది, వైరాగ్యం ఎలా ప్రాప్తిస్తుంది, ఇవన్నీ ఓ ప్రభో. ప్రభు అంటే ఏంటి? నాకు అధికారివి నువ్వు, ప్రభువువి నువ్వు, నేను నీకు దాసుడను అనే భావంతో చక్కగా వినయంతో అడిగారు అని అర్థం.
అలా వినయంతో అడిగి తెలుసుకోవాలి. ఏదైనా ఎవరిని అడగాలి, ఎవరిని పడితే ఆమె కాదు, కనబడిన ప్రతి వాళ్ళని కాదు, దొంగ బురుడి బోర్డులు పెట్టుకున్న వాళ్ళని కాదు, అష్టావక్ర మహాముని లాంటి వాళ్ళని అడగాలి. అందుకని ఎవరిని అడగాలో కూడా మనకి ఇక్కడ సూచనలు ఉన్నాయి. అందుకే ఇవన్నీ చదువుకోవాలి. ఎవరు పడితే వాళ్ళు అందరినీ మునులు, ఋషులు, యోగులు, తపస్సంపన్నులు, గురువులు, మహాత్ములు అని పిలిచేయకూడదు. ఊరికి సరదాగా అయిపోయింది. ఇప్పుడు అసలు గురువు అనే పదం సరదాగా అయిపోయింది. స్నేహితులు పిలుచుకుంటారు ఏరా అని, ఒకళ్ళనొకళ్ళు హలో గురువు అని. అంత కామన్ అయిపోయింది ఆ పదం. కాదు, చాలా విలువైంది అది. బుకారాంధకారస్తు రుకారస్తు తన నిరోధ కృత్. గురువు అనే పదంలో గు అనే అక్షరం అంధకారం అంటే అజ్ఞానాన్ని, తెలియనితనాన్ని సూచిస్తుంది. రు అనే అక్షరం అంధకారాన్ని పోగొట్టే వెలుగును సూచిస్తుంది అని మహాత్ములు ఆ పదాన్ని తయారు చేశారు. అంటే తెలియని వాడికి తెలియజేసేవాడు గురువు అంటే. తెలియజేసేవాడంటే ఓ తెలిసిన వాడు అయి ఉండాలి కదా, తెలిసినట్టు నటించేవాడు కాదు, తెలిసిన వాడు అయి ఉండాలి. ఆ తెలిసిన వాడు ఏం చెబుతాడు? స్కూల్లో మాస్టర్ పాఠం చెప్పినట్టు చెబుతాడు. నువ్వు ప్రాక్టీస్ చేసుకో, సాధన చేసుకో. ఆయన చక్కగా చెప్పాడు, అందించేశాడు. వేల సంవత్సరాల నుంచి నడుస్తున్నాయి, వెనక లక్షల సంవత్సరాల నుంచి చెప్తానే ఉన్నాడు. ఇప్పుడు మనం ఒక పాఠ్య గ్రంథం పట్టుకున్నాం, అది అష్టావక్ర మహాముని అనేటువంటి ఓ జగద్గురువు, ఒక పెద్ద మాస్టర్ చెప్పింది. ఆయన అనుభవించి ఆయన ఆ స్థితిని పొంది ఇది సత్యమే, నువ్వు ఆ స్థితిని పొందాలంటే ఎలా పొందాలి అని అద్భుతమైనటువంటి ఒక చక్రవర్తికి చెబుతున్నాడు. ఆయన చెబుతున్న సామాన్యుడికి కాదు, జనక మహారాజు అనే చక్రవర్తికి. ఎంత తోడైనా చిన్న గోచి పెట్టుకుని 8 వంకరల శరీరంతో, అసలు 8 వంకరల శరీరం అంటే ఎక్కడండి అందం ఉంటుందా? ఎంత వికారంగా ఉంటాడు ఆయన చూడటానికి. అటువంటి అందమే లేనటువంటి, అంటే దేహభ్రాంతి లేదు అక్కడ. జనక మహారాజు కూడా దేహాన్ని చూడట్ల. ఆయన గురువు గారు అందంగా ఉన్నాడా లేడని చూడట్ల, ఆయనకి 8 వంకరలు ఉన్నాయేంటి అని చూడట్ల. తనకు జ్ఞానం కావాలి. జ్ఞాన పిపాస ఉన్నోడికి ఒక జ్ఞాన దృష్టి తప్ప ఇంకేం ఉండదు. అందుకని చక్రవర్తి, వయసులో ఆయన కంటే పెద్దవాడైనటువంటి జనక మహారాజు ఆయన పాదాల వద్ద కూర్చొని శరణు వేడి, అయ్యా నా జ్ఞానం ఎలా వస్తుంది, నేను ముక్తిని ఎలా పొందగలను, వైరాగ్యం నాలో ఎలా ఉదయిస్తుంది, దయచేసి నాకు చెప్పండి అని మొదటి శ్లోకంలో అడిగితే, అష్టావక్ర మహాముని ఎంతో ప్రేమతో జనక మహారాజుకి అనేక పరీక్షలు పెట్టి, ఇంతకుముందు ఆ కథలు చెప్పుకున్నాం. మొదటి సంచిక వినండి. అంటే అష్టావక్ర మహాగీత ప్రారంభము అని ఉంటుంది మొదటి సంచిక, మొదటి శీర్షిక. ఆ శీర్షికలో చెప్పుకున్నాం. కథ కూడా వస్తుంది చూడండి. అన్నీ ఆయన్ని పరీక్షించి ఆయనకు అంత అర్హత ఉందని ఆయన నిర్ణయించుకుని శిష్యుడి పట్ల ఎంతో ప్రేమాభిమానాలు కలిగి జ్ఞాన పిపాస కలిగినటువంటి వాడు అని ఆయన గుర్తించారు. ఎందుకని? ఆయన తన రాజ్యాన్ని, తన తనువుని, తన ధనాన్ని, తన సంపదల్ని సమస్తము ఆయనకు అర్పించేశాడు. అంటే ఇప్పుడు మనమేమనుకుంటాం? మొత్తం మన సమస్తము మన గురువు గారికి అర్పించేయాలనుకుంటాం. మంచిదే, అర్పించండి చక్కగా, అందులో తప్పు లేదు, అర్పించాలి కూడా, లేకపోతే జ్ఞానం రాదు. కానీ నువ్వు అర్పిస్తే ఆయన పుచ్చుకోకూడదు. అది నువ్వు అర్పిస్తే ఆయన పుచ్చుకోకూడదు. నువ్వు అర్పించినవి అన్నీ అసలు ఆ డెంక కూడా చూడకుండా వాటినన్నీ తిరిగి నీకు ఇచ్చేసి దానితో పాటు జ్ఞానాన్ని కూడా కల్పిస్తాడు నీకు. అటువంటి వాడు గురువు. అష్టావక్ర మహాముని ఏం పుచ్చుకోవాలి, ఆయన రాజ్యం ఆయనకే ఇచ్చారు. అసలు ఆయన పుచ్చుకుంటే కదా అర్పించానన్న భావన, ఆయన భావనలో జీవించాడు ఎవరు? జనక మహర్షి. మళ్ళీ ఈయనన్నీ ఆయనకే ఇచ్చేసి అవి నావే అనుకొని నువ్వు జీవించన్నాడు. అంతే, నువ్వు పరిపాలించు, రాజ్యం నాదే అనుకొని పరిపాలించు, తనువు మనస్సు అన్నీ నావే అనుకో, గురువు గారికి ఇచ్చేసాను అనుకో, జీవించు, హాయిగా జీవించు. ఉంటే ఎన్నాళ్ళు నీవనుకొని జీవించు, ఇప్పుడు నావనుకొని జీవించు. మార్పేం రాల వాటిల్లో. ఈయనేం తీసుకోవాలా, జస్ట్ నీకు భావం మారింది అంతే. అంటే శిష్యుడి భావాన్ని మార్చాడు ఆయన. అలా భావ మార్పు చేసుకోగలిగినటువంటి వాడికి మాత్రమే జ్ఞానం అర్థమవుతుంది, మిగిలిన వాడికి జ్ఞానం అర్థం కాదు. ఒకవేళ నువ్వు ఇచ్చినవి పుచ్చుకుంటున్నాడు అనుకో, నువ్వు ఇచ్చిన దక్షిణలు, డబ్బులు, నీ సేవలు, నువ్వు ఇచ్చినటువంటి విలువైన వస్తువులు, నువ్వు ఇచ్చిన విలువైన అకామిడేషన్లు, నువ్వు ఇచ్చిన విలువైనవన్నీ తీసుకుంటున్నాడు అనుకో, ఆయన అష్టావక్ర మహాముని కాదు. ఆయనకి వక్రతలో ఉన్నాయని అర్థం. ఇక ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోండి. పుచ్చుకున్నాడు అంటే అష్టవంకరలు ఉన్నాయని అర్థం. వాళ్ళని అనుసరించవచ్చా లేదా మీరే తెలుసుకోండి, అది మీ నిర్ణయం. అనుసరించాలనుకుంటే ఇప్పుడు దొంగలకు కూడా బ్యాచ్ ఉంటుంది, దొంగలు ఒక్కళ్ళే వెళ్ళరు.
అందరికీ బ్యాచ్లు ఉంటాయి. టెర్రరిస్టులకు బ్యాచ్లు ఉంటాయి, నక్సలైట్లకు బ్యాచ్లు ఉంటాయి, దొంగలకు బ్యాచ్లు ఉంటాయి. అసలు స్నేహితులు లేకుండా, బ్యాచ్లు లేకుండా, సాటి మనుషులు తోడు లేకుండా ఎవరు ఏది చేయదు. మంచోళ్ళకి చెడ్డోళ్ళకి అందరికీ ఉంటుంది. మీకు ఎలా కావాలంటే అలా అవ్వచ్చు. ఇది మాత్రం ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. కేవలము వ్యక్తిగతము, హృదయాంతర్గతము, బాహ్యం కూడా కాదు. ఇది హృదయాంతర్గత చదువు. ఓకే. ఇప్పుడు అష్టావక్ర మహామునిని జనక మహారాజు ఏమడిగారు? జ్ఞానము, ముక్తి, వైరాగ్యము ఎలా లభిస్తాయి అని అడిగారు. దాన్ని 2వ శీర్షికగా చెప్పుకున్నాం 1వ శ్లోకాన్ని. ఇది 3వ శీర్షిక అష్టావక్ర మహాగీతలో. ఇప్పుడు అష్టావక్ర మహాముని మన మాస్టర్ మాట్లాడుతున్నారు. అద్భుతమైనటువంటి మాస్టర్, మామూలు మాస్టర్ కాదు. ఇక మనం ఈ మాస్టర్ చెప్పినా నేర్చుకోలేదంటే మన జన్మ వృధాను కాదు, ఇంకెవరికాళ్ళు నిర్ణయించుకోవాలి. నాకైతే జన్మ వృధానే. అందుకే నేను పదే పదే దీన్ని చెప్పాలనుకున్నాను. ఇలా చెబుతాను. ఆత్మజ్ఞాన గ్రంథాలన్నీ కొంచెం నాకు ఓపిక ఉంటే, గొంతు సహకరిస్తే, శరీరం సహకరిస్తే తప్పకుండా మీకు నాకు ఓపికని చెబుతానే ఉంటాను. ఇప్పుడు అష్టావక్ర మహాముని ఏం చెప్పారు అంటే ఎవరికి? జనక మహారాజుకి. జనకుడు మళ్ళీ గుర్తుపెట్టుకోండి చక్రవర్తి. అష్టావక్ర మహామునికి ఏమీ లేదు, సాధారణ భిక్షకుడు. ఎవరైనా నేను అన్నం పెడితే తింటాడు. ఆయన గోచిపు కట్టుకొని ఉన్నాడంటే ఆయన దగ్గర ఏమి లేదు. వయసులో జనకుడు పెద్దవాడు, అష్టావక్రుడు చాలా చిన్నవాడు. కానీ అష్టావక్ర మహాముని పాదాల దగ్గర జనకుడు కూర్చున్నాడు. ఇది వయసును బట్టి కాదు, జ్ఞాన అనుభవాన్ని బట్టి, అనుభూతిని బట్టి అష్టావక్ర మహాముని తాను అనంత ఆత్మస్వరూపము అనేటువంటి ఎరుకను పొందినటువంటి వారు జీవన్ముక్తులు. ఆ జీవన్ముక్త స్థితి కోసం ప్రయత్నిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి సాధకుడు జనక మహారాజు. అంటే చిట్ట చివరి స్థితిలో ఉన్నాడు. అంటే ఆయన జస్ట్ అలా అందిస్తే వెళ్ళిపోతాడు జీవన్ముక్త స్థితికి. ఇప్పుడు అందించే సమర్థుడైనటువంటి గురువు వచ్చాడు. ఇప్పుడు ఆయన చెబుతున్నారు జనకుడికి, ముక్తి మిచ్చసి చేత్తాత విషయాన్ విషవత్వజా. ముక్తి మిచ్చసి చేత్తాత విషయాన్ విషవత్వజ. విషయాన్ విషవత్వజ క్షమార్జవ దయాతోష సత్యం పీయూషవద్భజ. క్షమార్జవ దయాతోష సత్యం పీయూషవద్భజ. ఇది ఆయన చెప్పింది. అంటే మన పూర్వ గ్రంథములన్నీ సంస్కృతంలోనే ఉన్నాయి. నేను చెప్పే అనేక శీర్షికల్లో చెబుతూ ఉంటాను. ఒకప్పుడు సంస్కృతము అనేది ఈ సంస్కృతిలో, అంటే ఈ దేశంలో, ఈ పరిస్థితుల్లో పుట్టి పెరిగినటువంటి వాతావరణంలో సంస్కృతము వాడుక భాషన్న అయి ఉండాలి. చదువుకునేటువంటి భాషన్న, జ్ఞాన భాషన్న, అంటే పాఠశాలలో గురుకులాల్లో నేర్పబడిన భాషన్న అయి ఉండాలి. అందుకని గ్రంథాలన్నీ వాటిల్లోనే ఉన్నాయి. మధ్యలో అనేక మంది ఈ దేశం మీద ఇతర దేశస్తులు దండయాత్రలు చేసి మన పాఠశాలలో మన విద్యాభ్యాస విధానాన్ని మార్చేశారు. అందువలన సంస్కృతం మనకు దూరమైంది. సంస్కృతము దూరమైన ఆ గ్రంథములన్నీ మనకు లభ్యమవుతున్నాయి. తర్వాత మన వాళ్ళు మళ్ళీ వాటిని పరిశీలించి, పరిశోధించి, పట్టుకొని పాడు కానివ్వకుండా వాటిని జాగ్రత్త పరిచి మళ్ళీ అందిస్తున్నారు. కానీ ఇప్పుడు స్కూల్స్లో ఎక్కడా కూడా ప్రపంచవ్యాప్తంగా మన దేశంతో సహా సంస్కృతము ముఖ్యమైన విధానంగా లేదు. అంటే ప్రాపంచిక భాషల్లో బ్రతుకు తెరువుకు అవసరమైనటువంటి ప్రాపంచిక భాషలు ఏమున్నాయో అవి నేర్చుకుంటున్నారు. సంస్కృతం ప్రత్యేకంగా ఆసక్తి ఉన్నవాళ్ళు మాత్రమే, అంటే అది కూడా జ్ఞానాసక్తి ఉన్నవాళ్ళు మాత్రమే నేర్చుకుంటారు. అందుకని సంస్కృతం మనకి ఇప్పుడు వాడుకలో లేదు. నాకు కూడా సంస్కృతం రాదు. నేను ఈ సంస్కృతంని అనేక మంది మహాత్ములు తెలుగు లిపిలో రాశారు. అంటే నేను చదివిన శ్లోకం ఇప్పుడు తెలుగు లిపిలో ఉంది. దానికి అర్థం మళ్ళీ సంపూర్ణ తెలుగులో మనకి వాడుక భాషలో అర్థమయ్యేలా చెప్పారు. అందువలన ఇది మనం గ్రహించగలుగుతున్నాం ఈ జ్ఞానాన్ని. ఈ ప్రయత్నం చేసినటువంటి మహాత్ములకు, వాళ్ళ పాదములకు నమస్కరించాలి. వాళ్ళ పాద ధూళిని మనం నెత్తిపై చల్లుకోవాలి. ఎందుకనంటే సంస్కృతములో అష్టావక్ర మహాముని ఎప్పటో నుంచో ఉన్నటువంటి ఋషులు, యోగులు, మునులు చెప్పిన అనేక గ్రంథములను మన మాతృభాషల్లోకి తర్జుమా చేసి మనకి ఇచ్చారంటే, వీళ్ళు ఈ మధ్యంలో ఇలా తర్జుమా చేసి మనకి ఇవ్వకపోతే
అంతటి మునుల జ్ఞానాన్ని, యోగుల జ్ఞానాన్ని, అంతటి ఆత్మజ్ఞానాన్ని మనం పోగొట్టుకునేవాళ్ళం. ఎందుకంటే మనకు అది రాదు కదా. కాబట్టి దీన్ని అందించినటువంటి వాళ్ళు కూడా చాలా మహాత్ములు, చాలా పుణ్యశీలురు. వీళ్ళని కూడా మనం అష్టావక్ర మహామునితో సమానంగానే గౌరవించాలి. ఏ గ్రంథం చదివితే ఆ గ్రంథ బోధకుడైనటువంటి మహామునితో సమానంగానే గౌరవించాలి. ఎందుకనంటే అసలు మనకు అది అందించారు, లేకపోతే అది ఎంత గొప్పదని మనకు తెలియదు కదా. ఇప్పుడు ముక్తిమిచ్చసి చేత్తాత, ముక్తిని ఒకవేళ కోరుకుంటే ఎవరు చెబుతున్నారు? అష్టావక్ర మహాముని జనక మహారాజుకు చెబుతున్నారు. కోరుకుంటే విషయాన్ విషవత్యజ, త్యజ అంటే వదిలిపెట్టేయటం, విడిచిపెట్టేయటం. ఏంటంటే విషయాలను విషముల వలె భావించి వదిలిపెట్టేయాలి. నువ్వు మోక్షం కావాలి, ముక్తి కావాలని అడుగుతున్నావు, జ్ఞానం కావాలి, ముక్తి కావాలి, వైరాగ్యం ఎలా వస్తుందని అడిగావు. జ్ఞాన వైరాగ్యాలు రెండు మోక్షానికి సోపానాలు, వాటి యొక్క ఫలంగా మోక్షం వస్తుంది. ఇప్పుడు మోక్షం కావాలంటే ముక్తిమిచ్చేసి అంటే ముక్తిని కోరుకుంటే ఏం చేయాలి? విషయాన్ విషవత్యజ, విషయాలను. ఏంటి ఆ విషయాలు? పంచేంద్రియములకు సంబంధించిన విషయాలు. ఇంకేముంటాయి మనకి? మన విషయాలన్నీ ఒకటే, పంచేంద్రియకి సంబంధించిన అవసరాలు, కోరికలు. వాటిని విషములుగా భావించి వదిలివేయాలి. క్షమ, ఆర్జవ, దయ, తోష, సత్యం. క్షమ అంటే క్షమించటం, ఆర్జవము అంటే రుజువర్తనము, నక్క వినయాలు ప్రదర్శించకుండా, కపట మాటలు మాట్లాడకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా జీవించడం రుజువర్తనము, ఆర్జవము అంటే. దయ, ఎదుటి వాళ్ళ పట్ల దయ కలిగి ఉండటం. తోష అంటే సంతోషము, సంతోషముగా ఉండటం. సత్యం అంటే ఎప్పుడూ సత్యంతోనే ఉండటం, సత్యముగానే ఉండటం. ఈ లక్షణాలను పీయూషవద్భజ అంటే అమృతములా తాగాలి. ఈ విషయాన్ని అమృతము వలె తాగటం అంటే ఏంటి? సేకరించాలి, లోపలికి తీసేసుకోవాలి. అప్పుడు నీకు మోక్షం వస్తుంది అని చెప్పి. ఇప్పుడు ఇదేంటి చూడాలి అసలు. ఏంటి? విషయాలను విషముల వలె భావించి వదిలేయటం ఏంటి? ఇప్పుడు శరీరం ఉంది, శరీరానికి ఆకలి ఉంది, పంచేంద్రియాలు ఉన్నాయి. ఈ శరీర నిర్మాణం మనది కాదు, సృష్టి తయారు చేసిన శరీరం. నేననే భావన కలిగేలా సృష్టి పెట్టింది. మనకు కలిగే భావాలన్నీ సృష్టి నిర్ణయం వల్లనే జరిగినాయి. అసలు తినకుండా ఎలా బతుకుతాం? ఇప్పుడు విషయాలను వదిలేటువంటి మనం ఇప్పుడేంటి, చచ్చిపోతామా? కాదు. ఇక్కడే విషము అనే పదం వాడారు. విషయాలు విషమించకూడదు. విషమిస్తే విషాలు అవుతాయి. అంటే ఇప్పుడు మనం ఆహారం ఉంది, ఆకలి ఉంది, ఆహారం తింటాం. ఆహారం ఎంత అవసరమో అంత తింటే ప్రమాదం లేదు. చక్కగా నీకు శక్తినిస్తుంది, హాయిగా ఉంటుంది, నువ్వు బ్రతకటానికి ఆధారంగా ఉంటుంది, నిన్ను 100 బతికిస్తుంది. ఆహారమే బతికించేది. మరి కాదు, ఆహారం బాగుందండి, రుచి అద్భుతంగా ఉందండి, నేను రుచిని వదలలేకపోతున్నానండి బాబోయ్, నాకు ఆ రుచులంటే చాలా ఇష్టం అండి బాబు, నేను నిత్యం తింటానే ఉంటాను, కాఫీలని, టీలని, అయ్యని ఇయ్యని, అబ్బాబ్బా తాగుతూ తింటుంటే ఉంటుందండి నా సామిరంగా అని వ్యసనపరుడు అయ్యేవాడు. అంటే విషమించింది అంటే తగు మాత్రంగా ఎంత కావాలో అంత కాకుండా అధికంగా తీసుకుంటున్నావు, రుచికి బానిసై. వ్యసనమైంది, విషమించింది అంటే ఎక్కువైంది, అప్పుడు నీకు అది విషం అవుద్ది. విషం అంటే ఏంటి? నీకు హాని చేస్తుంది. చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి సత్యాలు. ఇక్కడ చాలా మంది తెలియక వదిలేయటం అనుకుంటారు. ఏది వదిలేయమని చెప్పాలి అసలు. నిన్ను వదిలేయమనేటట్టయితే సృష్టి ఎందుకు జరుగుద్దండి? వదిలేయమనేటట్టయితే ఇంత అద్భుత సృష్టి ఏంటి, శరీరం ఏంటి, మళ్ళీ సృష్టిలో వస్తువులు ఏంటి, ఇది ఎంత ఏర్పాటు. వదిలేయటం కాదు, నువ్వు తప్పుదోవలు వెళ్తున్నావు, కరెక్ట్ చేసుకుని వెళ్ళు అని చదువు, అది ఆధ్యాత్మిక చదువు. అందుకే అక్కడ విషం అనే పదం వాడారు. విషం ఏం చేస్తుంది? నిన్ను దెబ్బ కొడుతుంది, నీకు హాని చేస్తుంది, ప్రమాదం కల్పిస్తుంది. అది నీకు సరిపడేది కాదు. అంటే ఏంటి? ఏదైనా సరే ఎక్కువ తీసుకుంటే విషమిస్తుంది. విషమించిందంటే ఇప్పుడు ఆహారం ఎక్కువ తీసుకుంటే ఆరోగ్యం పాడవుతుంది. ఆహారం సరిపోనే తీసుకోవాలి.
ఆహారం కదా, ఉపయోగపడేది కదా, బలం పెరుగుద్ది కదా, ఎక్కువ తీసుకుంటానంటే అది విషమైపోయింది. అలాగే దృశ్యములు నీకు అసలు చూస్తూ బతకమనేగా, బతకాలంటే చూడాలిగా. ఎటు వెళ్తున్నాను, ఎడు తిరుగుతున్నాను, కళ్ళు ఉండాలిగా, చెవులు ఉండాలిగా. అలా పంచేంద్రియాలంటే వాటిని తగుమాత్రంగా నువ్వు బ్రతకటానికి ఎంత అవసరం అంత ఉపయోగించుకు, అందులో అసలు తప్పే లేదు. కానీ చూడకూడనివన్నీ చూసేస్తాను, వినకూడనివన్నీ వినేస్తాను. ఏమండి చూడటం నాకు పిచ్చండి, వినటం నాకు పిచ్చండి అంటే అది నీకు విషయంలో అయిపోయినాయి, విషయంలో అయిపోయినాయి. అయ్యే నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తే, నీ మనసును పాడు చేస్తే, నీ బుద్ధిని పాడు చేస్తే. విషము అంటే నీకు ఎప్పుడూ నష్టం కలిగిస్తుంది, నీకు నువ్వే హాని చేసుకుంటున్నావు. కానీ అవే నీకు మేలు చేసేవి. అందుకని విషయాలను విషములుగా భావించి వదిలేయడం ఏంటంటే విషములుగా మార్చుకోకుండా వదిలే. విషయాలను అనుభవించు, కానీ విషములుగా మార్చుకోకు. విషములైతే నీకు హాని చేస్తాయి. పంచేంద్రియ సుఖాలన్నీ అంతే. అక్కడ జాగ్రత్తగా చూడాలి. అంతే తప్ప ఏమండి ఇదంతా పనికిరాని శరీరం అండి, చెత్త శరీరం అండి, చీము నెత్తురు శరీరం అండి, చిచ్చి భార్యాభర్తల సంబంధాలు ఏంటండి, ఈ శారీరక సంబంధాలు ఏంటండి. కొన్ని సంస్థలు ఉన్నాయి, చాలా అద్భుతాలు సృష్టిస్తారు మనుషులు. మనిషి అసలు ఏదైనా చేయగలడు, ఏదైనా నమ్మించగలడండి మనిషి చేత. అసలు నమ్మే మనుషులు, నమ్మించే మనుషులు ఇద్దరిని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఎలా నమ్ముతున్నారు వీళ్ళు, బుర్ర ఉందా లేదా అని. కాదు, ఆశ ఉన్నోడు మోసపోతాడు అంతే. ఇంకా దానికి అర్థమే లేదు. ఎందుకు నమ్ముతాడంటే మూఢుడు. ఆశ మూఢత్వాన్ని కల్పిస్తుంది, దురాశ మూఢత్వాన్ని కల్పిస్తుంది. దురాశ దుఃఖమునకు చేయడానికి చూడండి. ఏమైనా దురాశలోకి వెళ్ళిపోయి అన్ని నమ్ముకుంటూ వెళ్ళిపోయి ఆఖరికి సర్వం పోగొట్టుకొని భ్రష్టత్వానికి వెళ్తాం. ఇప్పుడు కొన్ని సంస్థలు ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, స్లోగా ముందు మనకు పై విషయాలు చెబుతారు. పై విషయాలు అంటే ఇది మంచి, ఇది చెడు, అది చెబుతారు. మనం కూడా నమ్ముతాంగా మంచి చెడు. అవునండి బాబు భలే చెబుతున్నారు, రోజు ఇదిగో ధ్యానం చేయాలి, కూర్చో, ఇదిగో మా గురువు గారు, ఇదిగో జ్యోతి, ఇదిగో లైటు, ఇదిగో వెలుగు అన్నీ చెప్తాడు. కొన్ని రోజులు మనం బాగా వాళ్ళకి పరిచయం అయిపోయినాక స్లోగా మన నాడి పసిగడతారు వీళ్ళు. ఇంకా మన వలలో పడిపోయారు, మన బాగా నమ్ముతున్నారు. అప్పుడు వాళ్ళు మనకి ఒక ఉదాహరణ మాట చెబుతున్నా, మొత్తం చెప్పట్లే నేను వాళ్ళ స్టోరీ. నాకేం పని, ఎవరి గొడవ వాళ్ళది. ఊరిని మీకు అర్థం అవడానికి, మీరు విషయాన్ని అర్థం చేసుకోవడానికి చెబుతున్నా. అంటే భక్తి కూడా ఎక్కువైతే విషయం అవుద్ది, మీరు గమనించుకోకపోతే. అందుకని చెబుతున్నా. ఆధ్యాత్మికత అంటే అంతరంగం, అందులో పొరపాట్లు ఉండవు. ఎందుకంటే అది మీ స్వీయమే, మీకు మీరు చేసుకునేది. ఆధ్యాత్మికతలో మిమ్మల్ని ఎవరు మోసం చేయలేరు. ఎందుకు మోసం చేయలేరంటే ఆధ్యాత్మికతలో ఇంకొకరు ఉండడు, నువ్వే ఉండవు. నీ లోపల గుణాలు మార్చుకోవటమే ఆధ్యాత్మికత, ఇంకేం లేదు. ఆధ్యాత్మికత అంటే నీ అంతరంగంలో చెడుని నువ్వు పోగొట్టుకోవటం, నిన్ను నువ్వు పరిశీలించుకోవటం, నిన్ను నువ్వు గమనించుకోవటం, నిన్ను నువ్వు చూసుకోవటం, నీ చెడుని నువ్వు గుర్తించడం, ఆ చెడుని పోగొట్టుకోవటం. చెడు మొత్తం పోయినాక నీకు ఆటోమేటిక్గా నేను అనంత ఆత్మశక్తి నేను తెలుసుకోవాలనే జిజ్ఞాస అదే పెరుగుద్ది. చెడు ఉన్నంతసేపు అది పెరగదు. ఇంతే ఆధ్యాత్మికం. కాబట్టి నేను మోసం చేయడం కుదరదు. ఇక్కడ మిగిలిన అన్ని భక్తి మార్గాలు, అన్ని దైవ మార్గాలలో మంచివాళ్ళు ఉన్నారు, కానీ మోసం చేయడం కుదురుతుంది. మోసగాళ్ళు దూరుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళు ఏం చెబుతారు, ఇందాక చెప్పాక కొన్ని సంస్థలు ఉన్నాయని, అలా వీళ్ళు మన దాంట్లో పడ్డారు, మన మాటలు విన్నారు, ఇంకా మనం ఇప్పుడు వీళ్ళు మన వెనకే తిరుగుతున్నారు, మన నమ్మారు అనిపించినాక వాళ్ళు సరదాగా మనతో మాట్లాడుతూ మధ్యలో మనం వాళ్ళ మాటలకు చాలా గౌరవప్రదంగా తీసుకుంటాం. సరదాగా ఉండదుగా, మనకి చాలా గౌరవప్రదంగా భక్తి తత్వంతో మనం ఎంతో భక్తి భావంతో వెళ్ళి స్వీకరిస్తాంగా. అప్పుడు వాళ్ళు ప్రశ్న వేస్తారు, అసలు ఈ భూమి అంతా ఎవరిది, ఇక్కడ సృష్టి అంతా ఎవరిది, భగవంతుడిదా కాదా అని. మనం సహజంగా ఉంటాం భగవంతుడిదే కదా అంటాం. అయితే మనం అందరం ఎవరో భగవంతుడి బిడ్డలు, దేవుడి బిడ్డలమా కాదా అని అడుగుతారు. రెండు దేవుడి బిడ్డలమే అంటాం. సహజం కదా ఈ ఆన్సర్ ఎవరైనా. అప్పుడు మనందరం దేవుడి బిడ్డలమే అయినప్పుడు ఇక్కడ మొదలైంది ఆవిడ అద్భుతమైనటువంటి విశ్లేషణ. అవును కాదనడానికి లేనే లేదు. అక్కడ కాదనే సమాధానమే చెప్పలేము. మనందరం భగవంతుడి సంతానమే అయినప్పుడు మనకి తండ్రి భగవంతుడా కాదా అంటారు. అవునండి బాబు, భగవంతుడే మన తండ్రి అంటాం. అసలు మన భావన కూడా అదేగా. మనకు తండ్రి భగవంతుడైనప్పుడు, మనం ఆయన సంతానమైనప్పుడు మనం స్త్రీ పురుషులందరం ఏమవుతాము అని అడుగుతారు మన. మనం ఇప్పుడు స్త్రీలు పురుషులు ఉన్నారు, ఏమవుతాం, అన్నా చెల్లెళ్ళు అక్క చెల్లెళ్ళు కాదా అంటారు. నిజమే. మరి మనం ఒక తండ్రికి పుడితే, మన తండ్రికి పుడితే అమ్మ నా చెల్లి నా అన్నయ్య అనుకుంటున్నాంగా. మనం ఒక ఇంట్లో ఒక తల్లిదండ్రులకి ఒక మగపిల్లడు ఒక ఆడపిల్ల పుట్టింది.
మా అన్నయ్య మా తమ్ముడు, లేకపోతే మా అక్క మా తమ్ముడు అనుకుంటున్నారుగా, మా అన్నయ్య మా చెల్లి అలా అనుకుంటున్నాంగా. అదే సేమ్ టాపిక్ని మొత్తం దేవుడికి కన్వర్ట్ చేస్తారు. ఇప్పుడు మనం ఏం సమాధానం చెప్పాలి? ఇందులో కొంచెం గట్టిగా నమ్మిన వాళ్ళు, వాళ్ళ మాటల్లో హిప్నటైజ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? మనం పెళ్ళిళ్ళు చేసేసుకున్నాం, భార్యాభర్తలం అయిపోయాం, పిల్లలు పుట్టేశారు, కానీ వాళ్ళ టాపిక్ మనకి ఎక్కేసింది, లోపలికి నరనరాల్లో పాకేసింది. ఎక్కిస్తారు స్లోగా. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళ ప్రశ్నకి అసలు సమాధానం ఏంటి చెప్పండి? ఆ ప్రశ్నకి సమాధానం ఏంటి? అందుకని భక్తి కూడా నువ్వు సరిగ్గా గ్రహించకపోతే అది కూడా విషయమే. విషయాలు విషములుగా వదిలేమన్నాడు. పంచేంద్రియ విషయాలే కాదు, ప్రపంచ విషయాలన్నీ నువ్వు కరెక్ట్గా పెట్టుకోకపోతే విషయాలు అయిపోతాయి నీకు. అన్నిటిలోకి ప్రమాదకరమైంది అసలు జ్ఞానమే, భక్తే. అన్నిటిలోకి ప్రమాదకరమైంది నిన్ను మోసం చేయడానికి కుదిరేది దేవుడే. ఎందుకంటే తెలుసు, నిరూపణ లేని సత్యం. ఇక్కడెవరో మంచివాళ్ళు, సత్ప్రవర్తన కలిగిన వాళ్ళు, నిజమైనటువంటి మునులు, ఋషులు, యోగులు, నిజమైన మహాత్ములు, వాళ్ళు మాత్రమే నీకు సత్యాన్ని అందిస్తారు. మిగిలిన వాళ్ళందరూ నిన్ను మోసం చేయడానికి ప్రాపంచిక మార్గాల కంటే తేలికైన మార్గం దేవుడు. అంతకంటే తేలికైన మార్గం మతము, విధానాలు, పద్ధతులు. ఎందుకంటే వాటి మీద నమ్మించేయచ్చు, నిరూపణ లేదు. ఇక్కడ స్వర్గం ఉందంటే అంతే, నమ్మటమే. గ్రంథంలో ఉంది కాబట్టి నమ్మటమే. మన ప్రభువు దగ్గర, మన లోకంలో, మన దేవుడి దగ్గర మనకు సపరేట్ లోకం ఉంది. మనందరికీ కుర్చీలు ఉన్నాయని మన గురువు గారు చెబుతూ ఉంటాడు, మన మత పెద్ద చెబుతూ ఉంటాడు. మీరందరూ నా మాటని నేను చెప్పినట్టు ఈ మత ప్రకారం, ఈ విధానం ప్రకారం నడుచుకుంటే దేవుడు పక్కనే ఉండే ఫస్ట్ కుర్చీలు ఎవరు కూర్చోవాలో నేనే నిర్ణయిస్తాను. మీ ప్రవర్తన బట్టి ఆ ఫస్ట్ కుర్చీ కేటాయిస్తాను, లేదా సెకండ్ కుర్చీ కేటాయిస్తాను, అక్కడ సుఖభోగాలు మీకు కేటాయిస్తానని చెబుతూ ఉంటాడు. మనం నమ్మాల్సిందే. నమ్మి వెళ్తున్నారు. అందుకని చెబుతున్నా. ఇప్పుడు దేవుడు సంతానమే అని ప్రశ్న వేసినప్పుడు మీరేం సమాధానం చెబుతారు? అప్పుడు మనందరం ఏమవుతాం? మనందరం మనకంటే ఆడవాళ్ళు పెద్దవాళ్ళు అనుక అందరూ అక్కలు అవుతారు. మనం అదేగా చెబుతాం సమాధానం. మనకు అందరూ మగవాళ్ళు పెద్దవాళ్ళు అనుక అన్నలు అవుతారు, చిన్నవాళ్ళు అయితే తమ్ముళ్ళు అవుతారు, ఆడవాళ్ళు చిన్నవాళ్ళు అయితే చెల్లెళ్ళు అవుతారు. ఇప్పుడు మొత్తానికి మనందరం ఒకటే అయిపోయాం, ఒకటే రక్త సంబంధం అయ్యాం. అప్పుడు వాళ్ళు నెక్స్ట్ ఏం చెబుతారు తెలుసా? మరి వివాహాలు చేసుకోవడం ఎంత అపరాధం చేసాం, కాపురం చేయడం ఏంటి, అన్నా చెల్లెళ్ళు ఎంత తప్పని చెబుతారు. బుర్ర పిచ్చెక్కిపోద్ది, మైండ్ చెడిపోద్ది, బ్లాస్ట్ అయిపోద్ది. సరే, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, పాప పరిహారం అంతా ఇప్పుడు ఇక్కడ చేద్దామంటారు. ఇప్పుడు సంస్థలు పాప పరిహారం నడిపిస్తారు. ఇప్పుడు నుంచే మీరు మీ భార్యాభర్తలు కాపురాలు చేయొద్దని చెబుతారు. వీళ్ళు ఎక్కువ ట్రాప్ చేసేది ఎవరిని తెలిసే? స్త్రీలని. ఆ సంస్థలో మగవాళ్ళు ఎక్కువ ఉంటారు అసలు. ఇప్పుడు అక్కడికి వెళ్ళినటువంటి స్త్రీలని స్లోగా ఇలా ట్రాప్ చేసి భర్తలతో కాపురాలు చేయనివ్వకుండా చేస్తారు. నిదానంగా ఆ సంస్థ వైపు ఆకర్షించబడి అసలు పెళ్లి కాని వాళ్ళని అయితే అందులోకి దింపకుండానే తీసుకెళ్ళిపోతారు. మళ్ళీ ఏం చెబుతారు తెలుసా? ఇంకో అద్భుతం ఉంది. ఇదెంత అద్భుతమో తెలుసా? మొత్తం కలియుగం అంతమైపోబోతుందని డేట్లు చెబుతారు. డేట్లతో సహా చెబుతారు ఎప్పుడు అంతమైపోతుందో, అవబోతుందో. ఇప్పటికి 4-5 డేట్లు చెప్పారు వాళ్ళు. ఆ 4-5 డేట్లకి అంతం అవ్వాలా. మళ్ళీ ఎప్పటికీ ఫ్యూచర్ డేట్లు చెబుతూ ఉంటారు. అయినా ప్రజలు నమ్ముతూ ఉంటారు. పాపం ప్రజల్లో ఎంత మంచితనం ఉంటుందో చూడండి. ఎవరేం చెప్పినా నమ్ముతారు. ఇంతకుముందు తప్పు చెప్పావు కదా, ఇప్పుడు ఇలా చెబుతున్నావు ఏంటని అడగరు. ఎందుకంటే దేవుణ్ణి ప్రశ్నించకూడదు, దైవ మార్గాన్ని ప్రశ్నించకూడదు, గురువుల్ని ప్రశ్నించకూడదు. అది తప్పు అయినా మౌనంగా ఉండాలి. ఇలా అన్నావేంటని అనకూడదు. అద్భుతంగా నేర్పారు మనకి వెనక నుంచి. గౌరవించటం అంటే ఏంటి, వినయం అంటే ఏంటి, నమ్మకం అంటే ఏంటి. ఎన్ని అబద్ధాలు చేయని, ఎన్ని మోసాలు చేయని, అందులో ఏదో ఉందని మనం నమ్ముతానే ఉండాలి. ఏదో మంచి ఉండే ఉంటుంది అక్కడ. అదే విశ్వాసం, నమ్మకం అండి. ఇప్పుడు ఏం చెబుతారంటే, మన దాంట్లోకి వచ్చేసి, మన సంస్థలోకి వచ్చేసి, మన దేవుణ్ణి ప్రచారం చేసేసి, మన దాంట్లోకి వచ్చి ఇందులో అంకితమైపోయి ఆ సంసారాలు వదిలేసి, అవేంటి తుచ్చమైన సంసారాలు ఏముంది, అవన్నీ వదిలేసి ఇందులోకి వచ్చేసేవాళ్ళు. పెళ్ళిళ్ళు వద్దు, పెళ్ళిళ్ళు కానివాళ్ళు అసలు చేసుకోబాకండి. ఒకవేళ చేసుకున్నారా మొగుళ్ళని వాళ్ళని వదిలేయండి. ఎందుకంటే వాళ్ళ మేజర్కి కావాల్సింది ఆడవాళ్ళే. వాళ్ళు ఏమి ఆడవాళ్ళు ఏదో పనులకి ఆటికి కొంతమంది మొగళ్ళని పెట్టుకుంటారు. మరి వాళ్ళ విధానం ఏంటో తెలియదు మనకి. పై నాకు తెలిసింది చెబుతున్నాను. వాళ్ళ గురించి చెప్పాలని కూడా నాకేం లేదు. కానీ విషయాలను విషయాల వల్లే వదలాలంటే, విషయాలన్నీ ప్రపంచక విషయాలు కూడా విషయాలేగా. జాగ్రత్తగా ఉండాలి మీరు, మోసపోకుండా. పంచేంద్రియ విషయాలే కాదు, బయట మనల్ని బురుడి కొట్టిచ్చేస్తున్నారు దేవుళ్ళ పేరులతో. చాలా ప్రమాదం ఇది. అందుకే ఆత్మజ్ఞానంలో మతం ఉండదు, దేవుడు ఉండడు, విధానం ఉండదు, పద్ధతి ఉండదు. నువ్వే ఉంటావు అంతే. ఆత్మజ్ఞానంలో ఎవరుంటారంటే నువ్వు ఉంటావు. నీ శరీరం నిజం,
100 సంవత్సరాలు. నీ మనసు నిజం. నువ్వు ఆత్మతత్వాన్ని పొందకపోతే పొందే వరకు నీ మనసు నిజం. మనసుని నిర్మూలించుకొని అనంత ఆత్మతత్వాన్ని పొందితే నువ్వు అనంత శాశ్వతం. అన్ని చోట్ల నువ్వే ఉంటావు. కంటే అక్కడ నీకు మోసం చేయడానికి ఏముంది అసలు? నీ చిల్లరతో పని లేదు, నువ్వే డబ్బులు ఇవ్వక్కర్లేదు, ఏ ఫీజులు కట్టక్కర్లేదు. నీ లోపలికి నువ్వు వెళ్ళి నీ చెడు పోగొట్టుకోవడం, అది నీ స్వీయ సాధన. నీకు ఎన్ని సందేహాలు వచ్చినా తీరుస్తానే ఉంటారు, చెబుతానే ఉంటారు. అదే ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక చదువు. చెప్పేవాడితో పని లేదు, వినేవాడితో పని లేదు. అసలు సింపుల్. నీకు కావాల్సింది నువ్వు నేర్చుకుంటే. మధ్యలో రూపాయి రాదు, సంబంధం లేదు. నీ కుటుంబం ఏంటి, నా కుటుంబం ఏంటి, నీ కులం ఏంటి, నా కులం ఏంటి, నీ మతం ఏంటి, నా మతం ఏమి రావు. ఆత్మజ్ఞానంలో అసలు అవి ఉండవు. ఆత్మజ్ఞానం వీటన్నిటికీ పైన అనంత ఆత్మశక్తి ఉన్నది, ఒకటే శక్తి అంటది. అక్కడ మోసానికి తావు లేదు. అందుకని విషయాలను విషాల వలె వదలాలంటే ఇవి కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు స్లోగా ఏంటంటే పెళ్లి కాని వాళ్ళందరినీ పెళ్లి చేసుకోవద్దని చెబుతారు. ఓన్లీ అది చెబితే నమ్ముతున్నారంటే కాదు, ఎందుకు నమ్ముతున్నారో దానికి రీజన్ కూడా ఉంది. పెళ్ళైన వాళ్ళని కాపురాలు చేయొద్దని చెబుతారు. స్లోగా నిదానంగా ఈ సంస్థకు అంకితమయ్యేలా చేస్తారు. మరీ ముసలోళ్ళని తీసుకోరు. మళ్ళీ ఇదొక చిత్రం ఉంది. పని చేయగలిగి ఉండాలి, దీన్ని ప్రచారం చేయగలిగి ఉండాలి, యవనంలో ఉండాలి, చాలా ఉన్నాయి వాళ్ళకి. మరి ఇంకా వెనక్కి లోతుగా బూతులు చెబితే బాగోదు. ఆ బూతు బాగోతాలు కూడా వీడియోలో పెట్టారు. అందులో సంస్థల్లో ఉండొచ్చిన వాళ్ళే పెట్టారు, అందులో సంస్థల్లో ఉండొచ్చిన స్త్రీలే పెట్టారు. లేకపోతే నాకెక్కడ తెలిస్తే నేను ఎక్కడికి వెళ్ళాను, నేను అందులో వినే చెబుతున్నాను. వీళ్ళు స్లోగా ఏం చేస్తారంటే నెక్స్ట్ స్టెప్లో ఇలా చెబుతూ వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేస్తారు. ఏంటో తెలుసా, అసలు మీరు ఇక్కడికి వచ్చారేంటని మీకు ఎంతో పుణ్యం ఉంది. ఇందులోకి దిగిపోయి అంకితం అయిపోయి మన పైవాళ్ళు చెప్పినట్టు, మన గురువులు మన మహాత్ములు చెప్పినట్టు, మళ్ళీ అందులో పైవాళ్ళంతా గురువులు మగోళ్లే. స్త్రీలను పోగేస్తారు, మెయిన్ పోర్షన్స్ లో ఉండేది మగోళ్లే ఉన్నారు. మళ్ళీ కొన్ని చోట్ల స్త్రీలు ఉన్నారు. అలా రకరకాలుగా వెళ్తుంది. అది ఏం చెబుతారంటే కలియుగం అంతపోబోతుంది, రాబోయే సత్యయుగంలో మనమే దేవతలం కాబోతున్నాం, మిగిలిన వాళ్ళందరూ నాశనం అయిపోతారని చెబుతారు. ఎందుకు ఇప్పుడు వీళ్ళందరూ దేవతలు అవుతారండి? ఎప్పుడో కలియుగం అంతమైపోయినాక ఇప్పుడు సస్తం, అది మామూలే. ఇప్పుడు ఈ జీవితంలో ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ భూమి మీద చేసేది ఏం లేదు. నువ్వు సంసారాలు మానేసి దీన్ని ప్రచారం చేయండి. ఇక్కడికి వచ్చి కూర్చో, మీ ఇల్లు వదిలేసి, నీ కుటుంబం వదిలేసి, నీ సంస్థ వదిలేసి మా దగ్గరికి వచ్చి కూర్చో. ఊళ్ళమ్మడు తిరిగితే డబ్బులు పోగేసి మన సంస్థకు తీసుకురా. మనం చెప్పినవన్నీ చెప్పు, మన పుస్తకాలు అమ్ము, మన ఇవన్నీ అమ్ముతో తిరుగు. అదంతా సేవ. అందరికీ బోధలు చేసి డబ్బులు కొట్టురా. మనం పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని, ఏసీలు పెట్టుకొని అన్ని సుఖభోగాలు అనిపిద్దాం. లోపల ఊరిని ఒక డ్రెస్ ఒకటి వేసుకుందాం అందరికీ కనపడేటట్టు. కానీ బ్రహ్మాండమైన బిల్డింగ్లు, ఏసీలు అన్నీ ఉంటాయి, మనకి సకల సౌకర్యాలు ఉంటాయి, మనమేం వదలక్కర్లా. రాబోయే రోజుల్లో మనం దేవతలం అయిపోతాం. దేవతలు అయిపోతామని పాపం ఎంతమంది వెళ్ళిపోయారు. ప్రపంచవ్యాప్తంగా ఉందండో ఈ సంస్థ. మీరు అసలు ఆశ్చర్యపోతారు తెలుసా. మనుషులు అసలు ఆలోచించరో. దేన్నైనా ప్రచారం చేస్తే చాలు, దాన్ని అలా పట్టుకుపోతారు. మనం చూడండి, మనం కొనే వస్తువులన్నీ ఒక సెలబ్రిటీ ప్రచారం చేస్తే చాలు. ఎవరైనా ఒక సెలబ్రిటీ పెద్ద కూల్ డ్రింక్ ఒకటి పట్టుకు తాగాడు అనుకోండి, మనందరం వెళ్ళి తాగేస్తుంటాం. ఆయన ఒక చొక్కా వేసుకొని అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఆ చొక్కాలు కొనుక్కుంటాం. ఆయన ఒక పేస్ట్ వాడితే అది వాడతాం. మనకేం లేదు, అడ్వర్టైజ్మెంట్, పబ్లిసిటీ నిరంతరం హై పీక్లు ఏది కనపడితే అది గొప్పది. అలా వెళ్ళిపోతున్నాం. కాదు, విషయాలు విషముల వలె త్యజించాలి. ఎక్కడైనా భక్తి మార్గం, ఆధ్యాత్మిక మార్గం, మతము ఏదైనా. కానీ ఆధ్యాత్మికతలో మోసం కుదరదు. ఎందుకు కుదరదు చెప్పాను, నువ్వు ఒక్కడవే ఉంటావు. ఆధ్యాత్మికతలో ఎవరు లేరు అసలు. అది చదువు, నువ్వు చదువుకుంటున్నావు అంతే. నువ్వెవరికి రూపాయి ఇవ్వక్కర్లా. నువ్వు నీ చెడు గుణాలు పోగొట్టుకోవాలి, నీ అంతరంగంలో నిన్ను చూసుకోవాలి, నిన్ను పరిశీలించుకోవాలి అంతే. అదే మరి ఇప్పుడు అష్టావక్ర మహామునికి జనక రాజ్యం ఇచ్చేశాడు. ఏమన్నా పుచ్చుకున్నాడు ఆయన? గోచి మార్చాడు ఆయన? మార్చలా, గోచితోనే ఉన్నాడు ఆయన. ఏమన్నాడు? రాజ్యం నాదని నువ్వు అన్నావు కదా, సరే ఓకే, ఇప్పటి నుంచి నా రాజ్యం అని నువ్వే పరిపాలించు. ఇంతకుముందు ఎలా పరిపాలిస్తున్నావు అలాగే పరిపాలించు అన్నాడు. అంటే అయిపోయింది. ఎందుకు పుచ్చుకుంటాడు అసలు? నిజమైన వాళ్ళు పుచ్చుకోరు, ఎవరి దగ్గర ఇస్తారు, జ్ఞానాన్ని ఇస్తారు. అసలు పుచ్చుకుంటే ఈయన జ్ఞానమే వచ్చేది కాదు, ఆయన జీవన్ముక్తుడే అయ్యేవాడు కాదు. ఆ రాజ్యాలు అవన్నీ పుచ్చుకొని, ఇచ్చిన వాళ్ళు అవన్నీ పుచ్చుకొని అనుభవిస్తూ తిరుగుతూ ఉండేవాడు. కాకపోతే వాళ్ళు ఎవరు కాబట్టి ఏదో 4 ఆధ్యాత్మిక మాటలు చెబుతూ ఉంటే వాళ్ళు నాకు అన్ని ఇస్తూ ఉంటారు. ఈ చెప్పొద్దు ఎవరుగా, అందుకని అలా తిరుగుతూ ఉంటాం. కాదు, ఇక్కడ చెప్పారు చక్కగా, విషయాలను విషములు వలె వదలటం అంటే ఏంటి? పంచేంద్రియ విషయాలు ముందు మనయ్యే. అవి మనకి అతయితే
చూడటం కానీ, వినటం కానీ, తినటం కానీ, తాగటం కానీ, అనుభవించటం కానీ, మాట్లాడటం కానీ, శరీరంలో జరిగే అన్ని ప్రక్రియలు శారీరక సుఖములు. అతి అయితే ఏమవుతుంది తెలిసి శరీరం బలహీనం అయిపోద్ది, అదొక వ్యసనం అయిపోద్ది. మళ్ళీ నువ్వు పరస్త్రీలతో పరపురుషులతో తప్పులు చేస్తావు. అన్ని నీకు విషమించితే విషం అవుద్దండి, సరిపోలే అయితే అద్భుతమైన ధర్మం అవుద్దండి, అదే అమృతం అవుద్ది. చాలా జాగ్రత్తగానండి. సరిపోను అంటే ధర్మము మంచి అన్నారు, అంతవరకు చేస్తే అదే అమృతం, నిన్ను బతికించేది అదే, నిండు నూరేళ్లు హాయిగా సంతోషంగా బతికించేది అదే. అది కొంచెం ఎక్కువైతే విషమయ్యి నిన్ను ఇబ్బంది పెట్టేది అదే. ఏంటి ఎందుకు నువ్వు చేసేదే, నువ్వు తినేదే, నువ్వు తాగేదే, నువ్వు మాట్లాడేదే, నువ్వు అనుభవించేదే, నువ్వు భోగించేదే, నువ్వు చూసేదే, నువ్వు వినేదే. ఎక్కువైతే అదే నీకు విషమయ్యి నిన్ను ఇబ్బంది పెడుతుంది, సరిపోను అయితే అదే నీకు అమృతమై నిన్ను బతికిస్తుంది. కాబట్టి ఇక్కడ విషములైతే వదిలేయమన్నారు విషయాలని. అందులో విషయాలన్నీ వదిలేసి ఇల్లు వదిలేసి పోతానండి, నేను సన్యాసం తీసుకుంటానండి, నేను ఎటో వెళ్ళిపోతానండి, హిమాలయాలకు వెళ్ళిపోతానండి అంటే ఏం చేస్తావు? వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా సన్యాసం అంటే ఏంటో తెలుసా? సమస్తము న్యాసం వదిలేయటం. వదిలేయటం అంటే ఏంటి? ఎక్కడికి వెళ్ళినా నీ మనసు ఉందిగా, ఏం వదిలేవు? నేను శరీరం అన్న భావాన్ని వదలాలి, నేను అనంత ఆత్మశక్తిని అన్న భావంలోకి వెళ్ళాలి, అది వదలడం. సన్యాసము అంటే ఏంటో తెలుసా? సమస్తాన్ని వదిలేస్తాం అంటే ఏంటో తెలుసా? ఏకభావంలో లీనమైపోవడం. నిజమైన సన్యాసం అంటే ఏంటి? మోక్షం. వస్తువులు వదలటం, మనుషులను వదలటం, పెళ్ళాలను వదలటం, మొగుళ్ళను వదలటం, పిల్లల్ని వదలటం, నా సుఖాల కోసం, నా సంతోషాల కోసం జనాలను పోగేసుకొని తిరగటం కాదు, అది కానే కాదు. అనంత ఏకత్వ భావంలోకి వెళ్ళినాక ఇంకేమున్నాయి అసలు నువ్వు పట్టుకోవడానికి? చెప్పండి. విశ్వవ్యాప్త శక్తిని నేనే అన్న ఒక భావన కలిగిందండి. ఆ నేననే భావన కూడా ఉండదు, వేరు భావనలో ఉన్నాం కాబట్టి అది చెప్పుకుంటున్నాం. అప్పుడు నేనని కూడా అనుకోం, ఉన్నాను అన్న ఒక భావన కలుగుద్ది. నిజంగా అది కరెక్ట్గా ఎలా ఉంటుంది అంటే గాఢ నిద్రలో ఉన్నట్టుగా ఉంటుంది. గాఢ నిద్రలో నేననే భావన ఉందా మనకి? ఎందుకు లేదు? విశ్వవ్యాప్త భావనలో లీనమైపోయాం. దేహభావన పోయింది, మనోభావన పోయింది, విశ్వవ్యాప్త భావనలో లీనమైపోయాం. కానీ అది విశ్వవ్యాప్త భావన అని మనకు తెలియదు. నిద్రాస్థితి అది, అది సృష్టించింది సహజంగా, అది మోక్షస్థితే. కానీ శరీర భావనలో ఉండటం చేత అది విశ్వవ్యాప్త భావన అన్న ఎరుక లేదు, మోక్షస్థితి అన్న ఎరుక లేదు. ఎందుకని? శరీర భావన బలంగా ఉండటం చేత. అందుకని నిద్రాస్థితిగా భావించి మెలకువలో మళ్ళీ మెలకువలో శరీరానికి అంటుకొని మళ్ళీ నేను శరీరం అనేది తిరుగుతున్నాను. ఆ నిద్రాస్థితి ఏదుందో అటువంటి స్థితి కలుగుద్ది, నేనన్న భావన కూడా ఉండదు. అప్పుడు జరిగిందంత సన్యాసమేగా. అంటే ఏంటి? నిజమైన సన్యాసం ఏంటి? అనంత ఆత్మశక్తి యొక్క ఎరుక. అప్పుడు అన్నీ వదిలేసేవి, నువ్వు ఒకటే ఏకభావంలో ఉన్నావు, నీకే భావనే లేదు, అసలు ధ్యాసలోనే లేవు. గాఢ నిద్రాస్థితిలో జరిగిన సన్యాసం కాదా? సన్యాసం అంటే ఏంటి? సమస్తము వదిలివేయటము. గాఢ నిద్రాస్థితిలో అదేగా జరిగింది. అనంత ఆత్మ ఎరుకను పొందినప్పుడు ఏం జరుగుద్ది? అదే జరుగుద్ది. గాఢ నిద్రాస్థితి అది నేనున్నాననే భావన ఉండదు. కానీ చెప్పేటప్పుడు మనుషులను చెప్పుకుంటున్నాం కనుక చెప్పేవాడిని నేను ఆత్మజ్ఞానాన్ని పొందలేదు, చెబుతున్న అష్టావక్ర మహాముని ఒక్క ఆయనే పొందారు, దాన్ని మనం విశ్లేషించుకుంటున్నాం. ఆ విశ్లేషణ చేస్తున్న నేను పొందలేదు, వింటున్న మీరు పొందలేదు కనుక నేను అనే భావన మనకు ఉంది కనుక అనంత ఆత్మశక్తిని నేను అని అనిపిస్తుంది ఏకభావన అని చెబుతున్నాం. కానీ అనిపించదు. నిద్రలో ఎలా ఉందో అలా ఉంటుంది. ఎందుకని? ఒక్కటే ఉన్నప్పుడు నేను అని అనాల్సిన అవసరమే లేదు, రెండవది ఉంటేనే నేను అనాలి. అది నిజమైన సన్యాసం. సన్యాసం ఎప్పుడు మంచిదే, గొప్పదే. అది నిజమైన సన్యాసం. అనంత ఆత్మజ్ఞాన ఎరుక. ఇంకో భావన ఉండదు అసలు. నాకు దేంతో పని లేదు, నాకు విషయములు ఆటోమేటిక్గా వదిలేస్తాం. ఇప్పుడు మనకు చెప్పబడుతుంది ఏంటంటే సాధక దశలో విషయములను విషములుగా మార్చుకోకు. ఎప్పుడు విషములు అవుతాయి? అతి సర్వత్ర వర్జయేత్ చెప్పారు పెద్దలు. అవసరమైనంత తీసుకో, అతి సర్వత్ర వర్జయేత్. అతి ఎక్కడైనా వదిలివేయవలసిందే, విసర్జించవలసిందే. అతికి వెళ్ళకూడదు. అతికి వెళ్తే అది విషమించింది, విషమించింది అంటే అది విషమయ్యింది, విషమయ్యింది అంటే హాని చేస్తుంది. అది చెప్పారు ఇక్కడ. అందుకని విషయాలు అనుభవించు ధర్మంగా, మంచిగా, చక్కగా. వాటిని శృతి మించనివ్వకు. శృతి మించితే విషయాలు అవుతాయి. అలా విషయాలుగా విషములుగా మార్చుకోకుండా విషయాలను అనుభవిస్తూ ధర్మంగా బతుకు. అంతే తప్ప వదిలిపారిపోవటం కాదు. కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఇప్పుడు నీకు ఉండాలి. వదిలిపారిపోవటం కాదు అనే దానికి సెకండ్ లైన్లో ఆయన చక్కగా చెబుతున్నారు.
ఇప్పుడు విషయాలను విషముల వలె త్యజించు అంటే సెకండ్ లైన్ చెప్పాల్సిన అవసరమే లేదు. విషయాలన్నీ వదిలేసేవి, నువ్వేం లేవు, ప్రపంచంలో లేవు, ఎక్కడికో పోయావు, ఒంటరిగా అడవులకు వెళ్ళిపోయావు, ఇంకా నీకేం చెప్పక్కర్లా, వదిలేసి వెళ్ళిపోయావుగా. కాదు, వదలటం కాదు, జీవించటము. ఎక్కడ జీవించటము? ఇక్కడే ఉండి, ఈ సంసారంలోనే ఉండి, ఈ ప్రపంచంలోనే ఉండి, ఈ కుటుంబంలోనే ఉండి, నువ్వు ఎక్కడ జన్మించావో అక్కడ, సృష్టి నీకు ఎక్కడ ఇచ్చిందో ప్లేస్ అక్కడ జీవించాలి. ఎలా? క్షమిస్తూ. ఎప్పుడు క్షమాగుణం ఉండాలంటే కోపం ఉండకూడదు. ఎదుటి వ్యక్తి పొరపాట్లు చేసినా తెలియక చేస్తుంటారు, పాపం మనుషులు ఎలాగే ఉంటారు కదా, పూర్తిగా జ్ఞానం ఎవరికి తెలియదు కదా. మనం అంటే ఆధ్యాత్మిక చదువుకుంటున్నాం, ఆత్మజ్ఞానం చదువుకుంటున్నాం, కొంచెం ఏదో ఈ మార్గంలోకి వచ్చాం. మామూలు వాళ్ళకు పాపం ఎలా తెలుస్తుంది? తప్పులు చేస్తారు. ఇంద్రియ సుఖముల కోసం, శారీరక సుఖముల కోసం, లేనితనంలోనూ లేదా భోగాలకి ఆసక్తులైపోయి తప్పులు చేస్తారు. అందరూ తప్పులు చేశారు కదా అని మనం కూడా కోపగించుకొని అందరితో గొడవలు పడిపోతా ఉంటే సృష్టి ఎలా నడుస్తుంది? సృష్టి నడవాలంటే ఎవరొకళ్ళు కొంచెం ప్రశాంతంగా ఉండాలి కదా, తగ్గాలి కదా. అందుకని జ్ఞానము తెలిసిన నేనే క్షమను వహించాలి అనేటువంటి ఒక సహజ క్షమాగుణం వస్తుంది. అంటే ఇప్పుడు నువ్వు జీవించాల్సిన అవసరం లేదు, కుటుంబంలో ఉండాల్సిన అవసరం లేదు, మనుషుల మధ్యలో ఉండాల్సిన అవసరం లేదు, విషయాలన్నింటినీ వదిలేసి నిజంగా వెళ్ళిపోవాలి అంటే క్షమ ఎందుకు చెబుతారు ఇక్కడ? అంటే ఇక్కడే ఉండమని చెబుతున్నారు. ఎలా ఉండాలి క్షమ? ఆర్జవము అంటే ఏంటో తెలుసా? కపట కన్నింగ్ నాటకాలు ఆడకో. కొంతమంది చూడండి, వాళ్ళ అవసరాలకు పొగుడేస్తుంటారు. మనకు తెలుసు ఆడు అవసరానికి పొగుడుతున్నాడు. ఆడ అవసరం తీరినాకే మనకు కనపడ్డాడు. చాలా మంది ఉంటారు అలా, స్త్రీలు పురుషులు అందరూ. అది కాదు రుజు ప్రవర్తనం, ఉన్నదన్నట్టుకుంటూ. ఒకవేళ నీకు అవసరం ఉంటే చెప్పేవండి, నాకు ఈ అవసరం అండి, అందుకని మీ దగ్గరకు వచ్చానండి, అందుకే మీతో మంచిగా ఉంటున్నానండి. అయిన తర్వాత కూడా మంచిగా ఉండు, ఏమైంది అందులో? అవసరం తీరినాక కూడా మంచిగా ఉండు. అవసరం తీరినాక తప్పుగా ఎందుకు ఉండాలి? రుజువర్తనం. అవసరాలు లేకుండా ఎలా ఉంటాయి? ఎవరికైనా భూమి మీద శరీరం ధరించిన దేవుడికైనా మనిషిగా వస్తే మనుషులతో అవసరం ఉంటుంది. ప్రతి మనిషికి మనుషులతో అవసరం ఉంటుంది. అవసరం లేని మనిషి ఉండడు. అప్పుడు ఎలా ఉండాలి? రుజువర్తనము. కరెక్ట్గా ఉండు, నీదేదో చెప్పు, నీకేం కావాలో చెప్పు, నువ్వేం చేస్తావో చెప్పు, నీకు కావాల్సింది పొందు, వాళ్ళకి కావాల్సింది ఇవ్వు. ఎవరైపోతే కరెక్ట్గా చెప్పు, విషయాన్ని ఉన్నదన్నట్టుగా ఉండు, నటించుకో. రుజు ప్రవర్తన అండి. అసలు మనుషుల్లో ఉండేదే నటన. అదే ప్రాబ్లం. దానివల్ల ఏమైంది? నటన మళ్ళీ నీకు విషయం అయిపోద్ది. ఇందాక చెప్పిన విషయాలు విషములుగా మార్చుకోకన్నామే. ఈ గుణాలు లేకపోతే అన్ని విషయాలు అయిపోతాయి. క్షమం లేకపోతే, క్షమ లేదనుకోండి కోపం వస్తుంది, కోపం విషయం అయిపోద్ది, నీకు హాని చేస్తుంది. అలాగే ఆర్జవము, రుజు ప్రవర్తన లేదు, నటించావు అనుకోండి, దొంగ ప్రవర్తన, కన్నింగ్గా ఉన్నావు అనుకోండి, అది విషయం అయిపోద్ది, తెలుస్తుంది, ఎదుటోళ్ళు బయటపడుతుంది, అది నీకు ప్రాబ్లం అయిపోద్ది, నీకు నష్టపరుస్తుంది. నేను తర్వాత దయ. అంటే మనకంటే తక్కువ వాళ్ళు ఉంటారు, మనకు అన్ని సౌకర్యాలు ఉండొచ్చు, ఇబ్బందులు పడేవాళ్ళు ఉంటారు. అంటే వృద్ధాప్య పరంగా కావచ్చు, అనారోగ్య పరంగా కావచ్చు, వయసుతో నిమిత్తం లేని అనారోగ్యాలతో కావచ్చు, వయసు పరంగా వచ్చిన వృద్ధాప్యంతో కావచ్చు, లేదా అవసరాలు అంటే కనీస తిండి బట్ట వనరు వసతులకి నోచుకోనోళ్ళు కావచ్చు. అలా సాటి మనుషుల పట్ల దయ కలిగి ఉండు. వాళ్ళకు నువ్వు చేయగలిగింది ఏదో చేయాలి, ఇక్కడ ఖచ్చితంగా చేయాలి. ఎందుకని అది ఒక సద్గుణం. అలా చేసినప్పుడు నీ మనసు హాయిగా ఉంటుంది, శాంతిగా ఉంటుంది, నువ్వు మనుషులతో కలిసిమెలిసి ఉన్నావన్న విషయం ఉంటుంది. కాదు, దయకు భిన్నమైంది ఏంటి? దయకు భిన్నమైంది ఏంటి? దయ చూపించాల్సిన చోట భిన్నమైంది ఏంటి? అహం. అవతలకో, నువ్వు నా దగ్గరికి వస్తావా, నువ్వు నా పక్కన కూర్చుంటావా, నీ కులం ఏంటి, నా కులం ఏంటి, నీ అంతస్తు ఏంటి, నా అంతస్తు ఏంటి, నీ క్యాడర్ ఏంటి, నా క్యాడర్ ఏంటి అన్నప్పుడు అది విషమైంది. రేపొద్దున ఆల చేతిలోనే నువ్వు దెబ్బతింటావు. లేదా నీ పయ్యోడు నీకు అలాగే చేస్తాడు, నేను విసిరి కొడతాడు. ఈ అసమానతలు తేకు, దయ సమానతను తీసుకొస్తుంది. దయ అనేది నువ్వు ఎప్పుడైతే పక్క వాళ్ళ మీద చూపించావో వాళ్ళకు కూడా బ్రతకటానికి అవకాశం దొరుకుతుంది, ఒక సమాన భావాన్ని తీసుకొస్తుంది. ఎవరి మధ్య అసమానతలు ఉండవు, అందరూ హాయిగా ఉంటారు. అది దయ. అలా దయతో ఉండు. తోష అంటే సంతోషము, ఎప్పుడు హాయిగా ఉండు. ఎందుకు ఎప్పుడు ఏడుస్తూ ఉంటావు? నీ పక్కోళ్ళు బాగుంటే భరించలేవా, వాళ్ళని చూడలేవా? వాళ్ళు బాగుంటే నీ ప్రాబ్లం ఏంటి? అసలు నువ్వు ఎందుకు ఏడవాలి చెప్పు? ఎప్పుడు ఏదో కావాలన్నోడికి ఏడుపు వస్తుందండి. ఎప్పుడు ఏదో కావాలి, నిరంతరం ఏదో కావాలి.
ఏం కావాలి చెప్పు. తిన్నావు, ఎంత తింటావు? కడుపు నిండే వరకు ఎక్కువ తింటే విషం అవుద్దని ఉన్నామా? ఇందాకేమనుకున్నాం, విషయాలన్నీ ఎక్కువ ఏది చేసినా ఈ విషయములుగా అవుతాయి, వదిలేయాలని చెప్పారా మహానుభావులు? పై లైన్లోనే కదా చెప్పారు. మరి ఇప్పుడు నువ్వు ఎందుకు విషయాలను చక్కగా ఉంచుకో. ఎలా ఉంచుకోవాలి? అమృతంలో ఉంచుకో. నువ్వు బతకడానికి ఆనందంగా ఉంచుకో, సరిపోని ఉంచుకో. విషయాలుగా ఎందుకు మార్చుకుంటావు? సంతోషము లేకపోవటం ఏంటి? సంతోషానికి వ్యతిరేకం ఏంటి? దుఃఖం. దుఃఖం ఎప్పుడు వస్తుంది? విషమించినప్పుడు. విషం దాని పని దాన్ని చేస్తున్నప్పుడు అక్కడ విషమైంది అది. అందుకని నీకు దుఃఖం, బాధ కలిగింది. నీకున్నదాంతో తృప్తిగా ఉండు, నీకున్నవాళ్ళతో తృప్తిగా ఉండు. ఎవరు అనుభవించొద్దు అన్నారు? ఉన్నాటిని అనుభవించి ఎందుకు అందరంగా చూస్తున్నావు? ఎందుకు అతిగా వెళ్తున్నావు? వద్దని చెప్పారుగా పై లైన్లోనే. విషయాలను పెంచుకోకు, నీ విషయాలను తుంచుకోకు, నీ విషయాలను నువ్వు పట్టించుకో, నీ కుటుంబం చూసుకో, నీ చూసుకో, నీకున్నదాంతో తృప్తిగా ఉండు, నీ విషయాలను అశ్రద్ధ చేయకు, ఇతరుల విషయాలను పట్టించుకోకు. ఇతరుల విషయాలు పట్టించుకొని పోల్చుకుంటే విషయాలు అవుతాయి. అప్పుడు నీకు సంతోషం ఎందుకుంటే దుఃఖమే ఉంటుంది. నీ విషయాల వరకే ఉంటే ఎప్పుడు సంతోషంగా ఉంటావు. అవి అమృతంగా ఉంటాయి, అమృతంగా ఉంటాయి. అందుకని సంతోషంగా ఉండటం అలవాటు చేసుకోవటం అనేది లక్షణం ఏంటంటే మన పరిధిలో మనం జీవించడం. అందుకని సంతోషంగా ఉండు, ఎప్పుడు సంతోషాన్ని అలవాటు చేసుకో. తర్వాత సత్యము, ఎప్పుడు సత్యాన్ని గ్రహించే ప్రయత్నంలో ఉండు, సత్యం ఏంటో తెలుసుకునే ప్రయత్నంలో ఉండు, సత్యాన్నే మాట్లాడు, సత్యంలోనే జీవించు, అసత్యంలోకి వెళ్ళకు, అధర్మంలోకి వెళ్ళకు. సత్యాన్ని ఎప్పుడు తెలుసుకుంటానే ఉండాలి, ఎందుకంటే సత్యం నిరంతరం తెలుసుకుంటూనే ఉండాలి, సత్యాన్ని ఆచరిస్తూ ఉండాలి. ధర్మంలో ఉండాలి, అధర్మంలోకి వెళ్ళకూడదు, సత్యంలో ఉండాలి, అసత్యంలోకి వెళ్ళకూడదు. ఎందుకు వెళ్తాం? సత్యానికి ఆపోజిట్ అసత్యం ఏమవుద్ది? విషయం అయిపోద్ది. విషయాలు విషమైపోతాయి. విషయాలు సత్యంలోనే నడిచినాయి అనుకో, అమృతాలు అయిపోతాయి. అమృతాలు అయితే ఏమన్నారు? పీయూషవద్భజ, అమృతంగా తాగు, అమృతం వలె వాటిని గ్రహించు, తాగు నువ్వు. ఏంటి వాటిని? క్షమ, ఆర్జవ, దయ, తోష, సత్యం. ఇవన్నీ అమృత సమానమైనవి, ఇవి విషయాలు కాదు. విషయాలు విషమించనంతసేపు ఇలా సాగుతావు నువ్వు. నీలో క్షమ ఉంటుంది, ఆర్జవం ఉంటుంది. ఆర్జవం అంటే కన్నింగ్నెస్ ఉండదు, రుజువర్తనం ఉంటుంది. నీలో దయ ఉంటుంది, ఎప్పుడు సంతోషంగా ఉంటావు, ఎప్పుడు సత్యంతోనే ఉంటావు, సత్యమే చెబుతావు. నిన్ను అందరూ నమ్ముతారు, నిన్ను నమ్మనోళ్ళు అసలు ఉండరు. అంటే ఏంటి? ఇప్పుడు అమృత సమాన జీవితం. నీకు దుఃఖం ఉండదు, కష్టం ఉండదు, బాధ ఉండదు. ఇలా జీవించే వాళ్ళకి ఎందుకు ఉంటుంది? అలా అమృతాన్ని తాగుతూ నిరంతరం హాయిగా బతుకు, విషం జోలికి అసలు వెళ్ళబాక అని చెప్పారు. అప్పుడు నీకు ముక్తి వస్తుంది. ముక్తి కావాలనుకుంటే, ఇదంతా ఎవరికి చెప్పారు ఇంతకీ? ముక్తి కావాలనుకుంటే, మోక్షం కావాలనుకుంటే, నేను అనంత ఆత్మశక్తి నేను నువ్వు తెలుసుకోవాలనుకుంటే, అష్టావక్ర మహాముని చెబుతున్నటువంటి అష్టావక్ర ఆత్మజ్ఞాన గీత, అష్టావక్ర బోధ, అష్టావక్ర పాఠ్యాంశము, అష్టావక్ర మాస్టారు చెబుతున్నటువంటి ఆధ్యాత్మిక చదువు నీకు కావాలనుకుంటే ఇదిగా ఇలా బతకాలి. నాకేం అక్కర్లేదండి, నా ఇష్టం వచ్చినట్టు బతుకుతాను అనుకుంటే నీకు ఆధ్యాత్మిక చదువు అక్కర్లేదు, ఆత్మజ్ఞానం చదువు అక్కర్లేదు. చక్కగా ప్రపంచంలో బోల్డ్ మంది వాళ్ళ ఇష్టం వచ్చినట్టే బతుకుతున్నారు, నువ్వు కూడా అలా బతుకు హాయిగా. ఆ ఫలితాలే వస్తే పుచ్చుకో, అదే నేర్పుద్ది. ఏం అక్కర్లేదు, ఎందుకు నేర్పుద్ది అది కాలం. ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారేమో, సృష్టి నువ్వు నేర్చుకోకపోతే నీ అంతట నువ్వు ప్రయత్నించి ఇదిగో ఈ జీవన్ముక్తులైనటువంటి ఈ ఆధ్యాత్మిక పదంలో జీవన్ముక్తిని సాధించినటువంటి ఈ మాస్టర్లు చెబుతున్నటువంటి ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు నువ్వు నేర్చుకోకపోతే, నువ్వు ప్రయత్నించి నేర్చుకోకపోతే సృష్టి తన పద్ధతుల్లో నేర్పుద్ది. అవే బాధలు, కష్టాలు, రోగాలు, రొస్టులు, మానసిక వ్యాధులు, శారీరక వ్యాధులు, అనేక బాధలు అవన్నీ ఉన్నాయి అక్కడ సృష్టిలో. నువ్వు ఇష్టం వచ్చినట్టు జీవిస్తావు, దాని ఫలితాలు వస్తాయి, అనుభవిస్తావు. అలా జన్మలు అయితే నేర్చుకుంటావు, ఏం ప్రాబ్లం లేదు. అది పాఠమే. చెబితే వినకపోతే కొట్టి చెబుతారంతే. కొట్టి చెవటమే బాధలు, కొట్టి చెవటమే కష్టాలు, కొట్టి చెవటమే కన్నీళ్లు, కొట్టి చెవటమే ఇబ్బందులు. ఎందుకని? నువ్వు ప్రయత్నించి తెలుసుకోవట్లేదు. చెబుతున్నారు మహాత్ములు, కానీ నువ్వు వింటలేదుగా. ఎన్నో గ్రంథాలు రచించి పెట్టారు, నువ్వు వింటలేదుగా. అందుకని కొట్టి చెబుతారు అంతే. కొట్టి చెప్పేది ఎవరు? సృష్టి శక్తి, విశ్వశక్తి. ఎందుకని నిన్ను అందులోనే కలుపుకోవాలి. నువ్వు అదేగా, ఎట్టగొట్ట నిన్ను అందులో కల్పేసుకోవాలి. నువ్వు దేహభావంలో వెళ్ళవు, కానీ నువ్వు అనంత ఆత్మశక్తివి కదా.
అజ్ఞానంలో ఉన్నప్పుడు నేను జ్ఞానంలోకి తేవాలి కదా, నువ్వు అనంత ఆత్మశక్తి అన్న ఎరుక నీకు శక్తి కలిగించాలి కదా. అందుకని బాధలు కష్టాలు వచ్చినాయి, కన్నీళ్ళు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి. కాదు నేనే చదువుకుంటానండి, ఎందుకు ఇంతమంది మాస్టర్లు చెప్పినాక నేను వెళ్ళి మళ్ళీ ఆ ప్రకృతి చేతిలో సృష్టి చేతిలో అనేక దెబ్బలు తిని నేర్చుకోవటం ఎందుకండి, అనేక జన్మలు ఎత్తి ఓ కొట్టించుకొని నేర్చుకోవటం ఎందుకండి అంటావా? చక్కగా నేర్చుకో, నీ ఇష్టమండి. ఇది 2వ శ్లోకం. అంటే విశ్లేషణ ఇలా ఎంతైనా చెప్పుకోవచ్చు, కానీ ఇంకా చక్కగా మనకు బోల్డ్ శ్లోకాలు ఉన్నాయి, మాస్టర్ చెప్తారు. ఇంకా బోల్డ్ గ్రంథాలు ఉన్నాయి, బోల్డ్ మంది మాస్టర్లు చెప్పారు. ఎందుకని అనంత ఆత్మశక్తి అన్న ఎరుక ప్రతి వ్యక్తి పొందవలసిందే. ఇక్కడ ఎప్పుడోకప్పుడు పొందాల్సిందే. వెనక చరిత్రలో పొందిన మహాత్ములు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరూ పొందారు కాబట్టి చెప్పారు. అది మనకు ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞానం చదువు. చక్కగా మనం చదువుకుందాం. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. చక్కగా ఇలా విశ్లేషించుకుంటూ రోజు కొద్దిగా నేర్చుకుంటూ భౌతిక జీవితాన్ని అశ్రద్ధ చేయకండి. మళ్ళీ ఇందాక చెప్పారు పైలోనే, విషయాలను విషములుగా మార్చుకోకు. విషయాలన్నీ అనుభవించు. నీ శారీరక విషయాలు కావచ్చు, ప్రాపంచిక విషయాలు కావచ్చు, మతపరమైన విషయాలు కావచ్చు, దైవీపరమైన విషయాలు కావచ్చు, ఏ విషయాలైనా విషములుగా మార్చుకోకు. గ్రహించు, నీకు బుద్ధి ఉంది, చక్కగా నువ్వు అన్నీ ఆలోచించగలవు, నీలో ఒక నేర్పరితనం ఉంది, ప్రజ్ఞ ఉంది. దాంతో కరెక్ట్గా ఆలోచించి విషములుగా మార్చుకోకుండా అమృతంగా మార్చుకొని విషయాలని చక్కగా అమృతాన్ని దాగినట్టుగా ఆనందంగా జీవించు, సంతోషంగా జీవించు, క్షమతో జీవించు, దయతో జీవించు, సత్యంతో జీవించు, ఆర్జవం రుజు ప్రవర్తనతో జీవించు, నిరంతరం అమృతపానం చేస్తూ హాయిగా జీవించు. అమృతంలో ఎప్పుడు ఉపయోగపడుతుంది? తగినంత, అంటే తగినంత ఆహారం, చక్కగా ఆరోగ్యంగా ఉంటాం, సరిపడే ఆహారం, ఆరోగ్యంగా ఉంటాం. అలాగే విషయాలు కూడా అంతే. పంచేంద్రియములకు విషయముల ఆహారము, శరీరమునకు ఆహారము. అలా ప్రపంచంలో ఉన్నాయన్నీ అంతే. చక్కగా ఆ ఓయా మీడియాగా మధ్యలో ఎలా వెళ్ళాలో తెలుసుకోండి. దాన్నే మహాత్ములు చెబుతున్నారు, దాన్ని విశ్లేషించుకుంటున్నాం. సందేహం వస్తే అక్కడన్నా అడగండి. ఇప్పుడు మనం చెప్పుకుంది అష్టావక్ర ఆత్మజ్ఞాన గీత. యాక్చువల్గా దీని పేరు అష్టావక్ర గీత. కానీ అష్టావక్ర ఆత్మజ్ఞాన గీత అని ఎందుకంటున్నానంటే, అసలు మనం ఏం మాట్లాడుకున్నా ఆత్మజ్ఞానం ఆధ్యాత్మిక చదువు అంటే అది మీరు మర్చిపోకుండా గుర్తు చేయాలని నా ఉద్దేశం. అంతే, అందుకు తప్ప పేర్లు మార్చేయాలని నాకేం ఉద్దేశం లేదు. పేర్లు మార్చే అంత అర్హత కూడా అసలు నాకు లేదు. అష్టావక్ర మహాముని పేరు తలంచడమే మన అదృష్టం, అసలు అంతకు మించేమీ లేదు. ఎందుకంటే ఆయన మనలో ఉన్న అష్టవంకర్లు సరి చేయడానికి వచ్చారు. ఏంటి అష్టవంకర్లో చెప్పుకున్నాం, చక్కగా చెప్పుకున్నాం. పంచేంద్రియములు కరెక్ట్గా నడవటం, మనసు బుద్ధి అహంకారం కరెక్ట్గా ఉండటం. అన్ని ధర్మంలో వెళ్తే అష్టవంకర్లు తిరగకుండా వాటిని ఎప్పుడూ కరెక్ట్గా నడపడానికి అష్టవక్ర మహాముని ఇచ్చారు. అయ్యా ఇవన్నీ కరెక్ట్గా నడుపుకోండి, వంకర జరిగిందా అది విషమైపోద్ది, మీరు ప్రమాదంలో పడతారు. అష్టవంకర్లు మీ అష్టగుణాలు అంటే పంచేంద్రియములు, మీ అష్ట విషయాలు, మనసు బుద్ధి అహంకారము, ఈ 8 ఏమున్నాయో, ఈ అష్టమైనవి ఏమున్నాయో, ఈ అష్టాలు 8 ఏమున్నాయో అవి వంకరలు తిరగకుండా ఉండడానికి నేను దారి చూపిస్తాను. ఎందుకంటే నేను ఆ మార్గంలో వెళ్ళాను, దాన్ని పొందాను. దానికి అవసరమైన విషయాలు చెబుతాను, జాగ్రత్తగా నేర్చుకోండి అని మన మాస్టర్ చెబుతున్నారు. మాస్టర్కు నమస్కారం పెట్టుకొని ఆయన పాదాలపై మన శిరస్సు ఉంచి ఆ మహామునికి నమస్కరిస్తూ, దీన్ని తర్జుమా చేసి మనకు తెలుగులోకి అందించినటువంటి మహాత్ములకు కూడా పాద నమస్కారం చేస్తూ ఈ శ్లోకాన్ని ఇక్కడికి ముగించుకుందాం. మరొక కొత్త శ్లోకంతో కలుద్దాం. ఇది 3వ శీర్షిక. 4వ శీర్షికతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చక్కగా మంచిగా ఉండండి, మంచి తలంపులు, మంచి ఆలోచనలు చేయండి. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. శుభమస్తు.